హెచ్ఓడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. డైరెక్టర్ గా ఎప్పుడు వచ్చారండి? నేను ఫస్ట్ ఐ బికేమ్ డైరెక్టర్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ మీద అయినా. దట్ వాజ్ ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ అండ్ జ్యూరిడిక్షన్ ఇస్ ఎంటైర్ ఇండియా ఇస్ జ్యూరిడిక్షన్. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారా లేదా ఓన్లీ ఫైర్స్ వరకు వెళ్ళారు? దాన్ని ఫ్లైట్ సేఫ్టీ అంటే కంప్లీట్ సేఫ్టీ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్. ఓకే, ఫ్లైట్ సేఫ్టీ అంటారు, డైరెక్టర్ ఫ్లైట్ సేఫ్టీ అంటారు. కొన్ని ప్లేసెస్ దాన్ని డైరెక్టర్ ఎయిర్ సేఫ్టీ కూడా అంటారు. బట్ దట్ వాస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది pilot in charge. Only pilot can become a director of flight safety. Non-pilot cannot become. అయితే all the responsibilities ఉంటాయి అన్నమాట. That all the aircraft should fly safely and certain procedures have to be followed. అయితే ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనేది ఉన్నది కదా, DFDR ఉన్నది కదా. So what we used to do as a director of flight safety, I used to send my officers to different locations. ఓ ఫ్లైట్ కొచ్చిన్ నుంచి ఎక్కకపోతుంది, కొచ్చిన్ ట్రివాండ్రమ్, కొచ్చిన్ ఎక్కకపోతుంది అక్కడ. This officer will quietly go there. At Cochin, he will remove that equipment and replace the other one, fresh one. అది లైక్ రికార్డర్ అనమాట. రికార్డర్ తీసుకొని మేము ఆఫీస్లో వాటిని చూస్తాం అనమాట. వెదర్ దే హ్యావ్ ఫాలోడ్ ది సిస్టమ్, చెక్ లిస్ట్ ప్రొసీజర్స్ కానివ్వండి, ఒకరితో మాట్లాడటం కానివ్వండి, అన్ని డిసిప్లిన్గా మంచిగా ఫాలో అయినరా లేదా అని చూస్తాం. If they are not doing it, then we used to give warning to them. We used to call them and counsel them. See, this is what you are not done. This is as per the rules you are supposed to follow. This checklist you are not followed. This procedure you are not followed. And we used to counsel them. Now, that system has become normal, so everyone is very strict about it. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఓపెన్ చేస్తో తెలియదు. అప్పుడు కూడా నేను ఐ ఓన్లీ స్టార్టెడ్ ది సర్ప్రైజ్ ఇది సర్ప్రైజ్ చెకప్. ఆఫీసర్ పంపిస్తున్నాను, you take this equipment, go to Port Blair and do it, or go to Ladakh and do it. ఇక్కడ ప్లేస్లో ప్రైవేట్ సంభాషణ అంతా రికార్డ్ ఉంటుంది కాబట్టి మీరు అక్కడే స్క్రూటినీ అవుతుంది చేస్తాం అనమాట. సో దాదాపు 25,000 hours మీరు ఎయిర్ చేశారు. మీకు మీ ఎక్స్పీరియన్స్ మీరు మాట్లాడలేదు కానీ మీకు బ్యాడ్ వెదర్, గుడ్ వెదర్ కనిపిస్తుంటుంది. మీకు బాగా బ్యాడ్ వెదర్ అనిపించింది, అక్కడ నేను ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేశానని నేను గుర్తుందా? We used to fly to Port Blair. Port Blair is in the middle of the sea. It's an island. ఎటు పోయినా కానీ మీకు సీనే, ఎటు 600-700 miles అంతా సీనే అనమాట. అక్కడ ఎప్పుడైతే సైక్లోనిక్ వెదర్ ఉంటుందో దట్ ఈస్ వెరీ క్రిటికల్. ఎందుకంటే ఇప్పుడు మనం బెంగళూరు పోతున్నాం, బెంగళూరు బ్యాడ్ వెదర్ ఉంటే చెన్నై పోతాం, చెన్నైలో బ్యాడ్ వెదర్ ఉంటే బెంగళూరు పోతాం, హైదరాబాద్ పోతాం. అక్కడ ఆ ఫెసిలిటీ లేదనమాట. అందుకొరకు యూ హ్యావ్ టు ప్లాన్ వెల్ ఇన్ అడ్వాన్స్. హౌ ఇస్ ది వెదర్ మూవింగ్, which direction the cyclone is moving. So that needs a lot of special study. అందుకొరకే ఓన్లీ ఎక్స్పీరియన్స్ పీపుల్ we used to send to such. మీరు చెప్పిన ఆ ప్లేస్లో బ్యాడ్ వెదర్ ఉందనుకోండి, ఎక్కడ డైవర్ట్ చేయాలి? There was రంగూన్ అంటారు ఇప్పుడు, రంగూన్ అని ఉండే, అక్కడికి డైవర్ట్ చేయవచ్చు. లేకపోతే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో మనం ల్యాండ్ అవ్వాలనుకోండి, ఇప్పుడు మీరు చెప్తారు రంగూన్ కానీ లేదా బర్మా కానీ ల్యాండ్ అవ్వాలంటే పూకెట్ అని ఒకటి థాయిలాండ్ ఉన్నది ఒకటి. ఈ రెండు ప్లేస్లో ఎక్కడికైనా మేము డైవర్ట్ పర్మిషన్ ఇస్తారా? మనం వేరే కంట్రీ కాదు. నో మేము ఫైల్ చేసినప్పుడే, ఇప్పుడు నేను అనగా మీతోటి ఫ్యూల్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు హైదరాబాద్ టు చెన్నై పోవాలి, చెన్నై టు బెంగళూరు పోవాలంటే ఆ ఫ్లైట్ ప్లాన్ ఈ సెంట్ టు చెన్నై యాజ్ వెల్ యాజ్ బెంగళూరు ఆల్సో. ఫ్యూల్ ఉంటుంది కానీ గ్రౌండ్ ATC అదే ATC కూడా ఇన్ఫర్మేషన్ పోతుంది. వీళ్ళ ఫ్లైట్ ల్యాండింగ్ టైం ఎట్ చెన్నై సో టైం, ఆడ నుంచి ఆడ వెదర్ బాగాలేకపోతే డైవర్షన్ సో అండ్ సో అని ఫ్లైట్ ప్లాన్ ఉంటుంది అన్నమాట. సో దే ఆల్సో హ్యావ్ సమ్ రికార్డ్ ఆఫ్ ఇట్. అంటే వేరే స్టేట్ కంట్రీ వాళ్ళు కూడా ఇస్తారా మనకి ఇమిడియట్గా? అంటారు. అట్లే మేము ఇప్పుడు పోర్ట్ బ్లేర్ పోతున్నాం అంటే పోర్ట్ బ్లేర్ నుంచి డైవర్షన్ ఇస్ రంగూన్. సో వీ గివ్ అ ఫ్లైట్ ప్లాన్. సో దోస్ పీపుల్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ దట్ దిస్ ఎయిర్క్రాఫ్ట్ మే బి డైవర్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ ఎ బ్యాడ్ వెదర్. అట్లే మేము థాయిలాండ్ అది పూకెట్ అని ఒక ఎయిర్పోర్ట్ ఉన్నది, వాళ్ళు కూడా మేము అంత ప్లాన్లో మెన్షన్ చేస్తుందంటే అది కూడా అనమాట. ఎందుకంటే ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు పోర్ట్ బ్లేర్, ఆ టైంలో రంగూన్ వెదర్ ఇస్ నాట్ సో గుడ్. సో ఐ ఫైల్ ఫ్లైట్ ప్లాన్ ఫర్ ది డైవర్షన్ టు పూకెట్. సో పూకెట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అక్కడ ప్రొసీజర్ ఏముంటుందండి? అక్కడ ప్రొసీజర్ అన్ని అవన్నీ మా దగ్గర ఉంటాయి, రికార్డ్స్ ఉంటాయి. అక్కడ ఫ్లైట్ అక్కడి ఒక ఎయిర్పోర్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మా దగ్గర ఉంటుంది అనమాట. ఎనీ డైవర్షన్ వి ఫైల్ దట్ అక్కడ ఎయిర్పోర్ట్ యొక్క వాటిని మనం ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ ప్రొసీజర్స్ అండ్ ప్లేయర్స్ అనమాట.
మొత్తం మేము క్యారీ చేస్తాము. అండ్ వేర్ ఎవర్ వి గో దేర్ వీ హ్యావ్ టు ఫాలో దట్ ప్రొసీజర్. సార్ మీ సర్వీస్లో మీకు బాగా నచ్చిన ఒక మంచి జర్నీ చెప్పండి. ఎవ్రీ ఫ్లైట్ వాజ్ అ గుడ్ జర్నీ ఫర్ మీ, ఇఫ్ యూ ఆస్క్ మీ. కానీ బ్యాడ్ జర్నీ? బ్యాడ్ జర్నీ ఐ కెన్ సే. ఓకే. ఏదో ఫ్యూ I was coming from Vijayawada to Hyderabad on an Avro aircraft, night flight. అది విజయవాడ నుంచి టేక్ ఆఫ్ అయ్యి కొంత దూరం తర్వాత నాకు ఒక నా రైట్ సైడ్ ఇంజన్ ఫైర్ వచ్చింది. నైట్ కదా, ఆ ఫైర్ రాగానే ఇట్లా అందరి ప్యాసింజర్స్ అందరికి కనపడుతుంది కదా ఫైర్. దే ఆల్ గాట్ అలర్టెడ్, అరే మై గాడ్ ఫైర్ వచ్చింది అని. సో ఇన్ ది కాక్పిట్ ది ప్రొసీజర్ ఈస్ దేర్ ఇన్ కేస్ ఆఫ్ ఎ ఫైర్. I should shut down that engine, and also we got a fire extinguisher. I should operate that fire extinguisher within few seconds time. Then that fire can be extinguished. So I immediately shut down the engine, and I had taken that procedure, and fire was under control. Meanwhile, one air hostess came running, sir, fire, and shut, get out. And I controlled all this thing. Afterwards, I called her. He said, no, passengers are all excited and they were worried and all this sort of thing. So I said, now you go and see. Fire less, sir. So I had taken action. Don't worry. I'll take care of it. అంటే మీరు అంత హార్ష్గా చేయకపోతే అక్కడ కష్టమేమో. కష్టమైంది మళ్ళీ పోతే she will be talking. You I panic cannot afford to waste time. I had to immediately take actions అనమాట. అని తీసుకున్న దాని తర్వాత I announced to the passengers. I know many passengers who are sitting on the right side must have noticed that there's a fire on the right engine, but now you can see there's no fire. It has been controlled. Only thing is, now I am flying only on single engine. So probably I have announced that we will be landing at 8:30. Instead of landing 8:30, we may land 8:45. As a 10-15 minutes. ఎందుకంటే సింగిల్ ఇంజన్ తోటి మై స్పీడ్ కమ్స్ డౌన్ అని అనౌన్స్ చేస్తే దే ఆర్ ఆల్ హ్యాపీ. కెప్టెన్ అనౌన్స్. ఇటువంటి అదే ఇన్సిడెంట్లో మీరు హైదరాబాద్ ల్యాండ్ అయ్యారు. ఆ ప్యాసింజర్స్ అందరూ వచ్చి మిమ్మల్ని బాగా చెప్తాను నేను. అయితే ఏమైంది అంటే నేను ఏటీసీ హైదరాబాద్కి ఇన్ఫార్మ్ చేస్తాను, ఇట్లా నాకు సింగిల్ ఇంజన్ మీద వస్తున్నా, ఇంజన్ ఫైర్ ఉంది, సో దట్ ఐ కెన్ గెట్ ప్రియారిటీ. 2-3 ఎయిర్క్రాఫ్ట్స్ వస్తుంటే వాడు మంచిగా ఉన్న ఎయిర్క్రాఫ్ట్ పక్క పెట్టేస్తాడు, మనకు ప్రియారిటీ ఇస్తాడు అనమాట. అందుకని నేను ఇన్ఫార్మ్ చేస్తాను. కానీ తోవల మాకు వెదర్ వాజ్ నాట్ గుడ్, దట్ వాజ్ అన్ఫార్చునేట్ థింగ్. అయితే నైట్లో వెదర్ మంచి లేకపోతే ఆ లైట్నింగ్ చిక్ కనపడుతుంటాయి కదా. సో ప్యాసింజర్స్ చూస్తుంటారు ఇటు, అయ్యి మై గాడ్ వెదర్ కూడా మంచి లేదని వాళ్ళ వరి అనమాట. అయితే కూడా నేను మళ్ళీ అనౌన్స్ చేస్తాను, ఐ నో సిన్స్ ఇట్స్ ఎ నైట్ యూ పీపుల్ మస్ట్ బి నోటీసింగ్ సమ్ లైట్నింగ్ టేకింగ్ ప్లేస్, బట్ ఇట్స్ ఓకే, అవర్ en route is not so bad and we are trying to avoid some extreme weather, we are trying to avoid, and we will be landing. అప్పుడు నేను మాట్లాడుతాను అనమాట. సో దట్ ద కాన్ఫిడెన్స్ ఇట్ గివ్స్ టు ది ప్యాసింజర్స్. The passengers will feel more comfortable and happy. మాట్లాడుతుంటే ప్యాసింజర్ అంత ప్యానిక్ కాకుండా ఉంటాయి కదా. పోయి నేను ల్యాండ్ అయినాను. ల్యాండ్ అయిన తర్వాత ప్యాసింజర్స్ యూజువల్గా పోవాలి కదా, పోకుండా అందరు ఎయిర్క్రాఫ్ట్ దగ్గర నిలుస్తున్నారు. ఈ ఇంజనీర్ వచ్చిండు, ఎయిర్ హోస్టెస్ వచ్చిండు, సార్ ప్యాసింజర్ అంతా వెయిట్ చేస్తాను మీ కొరకు అని. ఏం పోతే ఇక ఒకడు కాలు ముట్టుకుంటాడు, ఒకడు మోకాలు ముట్టుకుంటాడు, ఒకడు అంటాడు యువర్ సేవ్డ్ అవర్ లైఫ్ అంటారు. ఇట్లా చాలా టెన్షన్, డిఫరెంట్ వే ఆఫ్ పీపుల్ ఎక్స్ప్రెసింగ్. దెన్ ఐ సెడ్ నో, యాజ్ ఎ కెప్టెన్ వాట్ ఐ హ్యాడ్ టు డూ, ఐ హ్యాడ్ డన్ ఇట్. ఇట్ ఈస్ మై డ్యూటీ అండ్ ఐ హ్యావ్ డన్ ఇట్ వెరీ ప్రిసైజ్లీ and so fast so that everything is under control. Okay. And I, being an instructor, I train other people. So since I myself is an instructor, I could take very precise action and everything is under control. Okay. So then only they have gone. Atle oka situation cheptanu. I had a habit of announcing the passengers. Some temples we are passing, especially I used to do flights to Madurai. Madurai got Rameshwaram temple, a very famous temple. Lot of foreigners used to go there. On my aircraft, lot of foreigners, when I see big group going on. So I could go temples to talk around Kotesu అనమాట. On the right you can see the Rameshwaram temple, you can see 4 gopurams there. అక్కడ ధనుష్కోటి చక్కర కొట్టి చూపిస్తారు అనమాట. చూపించి పోయి ల్యాండ్ అవుతాను. అయితే ఈ ఫారినర్స్ వాళ్ళకు ఇదనమాట, వాళ్ళ కింద వెయిట్ చేసి నేను పోయినాక, ఓ కెప్టెన్ వీ ఎంజాయ్డ్ సీయింగ్ ది టెంపుల్స్, we thought we'll only go personally and see on the ground, but even from the air we have seen. కొంతమంది ఎక్స్ప్రెస్ హ్యాపీ అనమాట. అట్లే మనం ల్యాండింగ్ కూడా చేస్తాము. కొంతమంది థర్డ్ అని కొంచెం సౌండ్ వస్తుంది ల్యాండింగ్ ఉంటుంది, కొంతమంది స్మూత్ ఫెదర్ ల్యాండింగ్ ఉంటుంది అనమాట.
since I was a very experienced instructor examiner, I used to do very feather touch landing. So a lot of passengers used to appreciate it. And they used to tell also, ఇప్పుడు నేను మెడ్రాస్ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ టు ఢిల్లీ పోతున్నా. అయితే మెడ్రాస్ నుంచి మేము టేక్ ఆఫ్ అవుతాం, 6 o'clock టేక్ ఆఫ్ అవుతాం, ఇక్కడ 7కి ల్యాండ్ అవుతాం, మళ్ళీ 7:45 ఇక్కడ నుంచి పోయి ఢిల్లీలో 9:30కి అట్లా ల్యాండ్ అవుతాం అనమాట. ఇది ఎయిర్ బస్ ఎయిర్క్రాఫ్ట్. ప్యాసింజర్స్ వాళ్ళు 6 o'clock ఫ్లైట్ అంటే వాడు 3 గంటలు 4 గంటలు లేచి తయారు కావాలి. పాపం సగం నిద్ర ఉండదు వాళ్ళకి. ఆ ఎయిర్క్రాఫ్ట్లో కూర్చొని వాళ్ళు నిద్రపోతున్నారు అనమాట. అయితే ఈ ప్యాసింజర్ వాళ్ళు గోయింగ్ టు ఢిల్లీ వయా హైదరాబాద్. సో హైదరాబాద్ ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అయింది, టేక్ ఆఫ్ అవుతుంది, బట్ దే ఆర్ స్లీప్ అనమాట. అయితే కొంతమంది ప్యాసింజర్ అంటారు, Captain Reddy, we did not realize that when you landed Hyderabad, when you were taken off from Hyderabad, such a smooth flight it was అని కొంతమంది. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మిస్టర్ చిదంబరం గారు యాజ్ ఎ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ ఉండే, అప్పుడు జనార్దన్ రెడ్డి గారు సీఎం ఉండి, ఇంకా రోషయ్య గారు వారు ఎంబడి వస్తుండ్రి. వీళ్ళు ముగ్గురు నా ఫ్లైట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తుండే ఉంటా. అయితే నేను అక్కడ ఎయిర్క్రాఫ్ట్ పోగానే ఎల్డర్లీ పీపుల్ కనుక నమస్తే సార్ అంటే, ఓ కెప్టెన్ రెడ్డి, యు ఆర్ ఆన్ బోర్డ్, వీఆర్ సేఫ్ అని అన్నారు. తర్వాత నేను వచ్చి ల్యాండ్ అయిన హైదరాబాద్లో. ల్యాండ్ అయిన తర్వాత ఆయన చిదంబరం అంటాడు, కెప్టెన్ రెడ్డి, యూ డూ సచ్ అ కిస్సింగ్ ల్యాండింగ్స్, వీ డోంట్ ఈవెన్ రియలైజ్ వీఆర్ సిట్టింగ్ అండ్ టాకింగ్, ఇంకా ల్యాండ్ కాలేదని ఒకరు, ల్యాండ్ అయిందని ఒకరు, ఇట్లా సచ్ అ థింగ్. యు ఆర్ ఇన్స్ట్రక్టర్, వై డోంట్ యూ లీవ్ దిస్ లెగసీ బిహైండ్ అండ్ ట్రైన్ దోస్ పీపుల్ ఆల్సో టు డూ లైక్ దిస్ అని చిదంబరం గారు అంటే, ఈయన మన జనార్దన్ రెడ్డి గారు అంటూ, ఏం వేస్తాను ఈ మినిస్టర్ గారు ఏమో కిస్సింగ్ ల్యాండింగ్ అంటుండు అని అన్నారు. అంటే చెప్పిన, సార్ ఈస్ టాకింగ్ అబౌట్ ఫెదర్ టచ్ ల్యాండింగ్ అని నేను అన్నాను. జోక్ అంటే అంటాను, కిస్సింగ్ ల్యాండింగ్ అని అన్నాను. చెప్తున్నాను, సార్ ఈజ్ ఓన్లీ అప్రిషియేటింగ్ దట్ ఫెదర్ టచ్ ల్యాండింగ్. సార్ ఫ్లైట్లో మీరు పైకి వెళ్ళిన తర్వాత ఎయిర్లోకి, డే టైం అంటే మీకు క్లౌడ్స్ కనిపిస్తాయి, స్కై కనిపిస్తుంటుంది. నైట్ టైం ఏం కనిపిస్తుంది సార్ అసలు? నైట్లో చెప్తాను. మొదలు ఎప్పుడైతే బ్యాక్ బ్లైండ్గా వెళ్ళాల్సిందేనా? బ్యాక్ 50 years before, there were no weather radars. So aircraft we used to fly, especially we used to do night airmail flight by Dakota aircraft from Chennai to Nagpur to Chennai back. అయితే అప్పుడు వెదర్ వీ కెనాట్ సీ, దర్ ఇస్ నో రాడార్ అట్ ఆల్. సో వాట్ వీ యూస్ టు డూ ఈస్, కాక్పిట్లో లైట్ ఉంటుంది కదా, డిమ్ చేసి బయట చూస్తాం. ఇట్లా చూసి క్లౌడ్స్ ఏవైతే వర్టికల్గా ఉన్నాయో, దే ఆర్ ది క్లౌడ్స్ విచ్ కెన్ గివ్ టర్బులెన్స్. అయితే ఆ నైట్లో మనకు లైట్నింగ్ కూడా కనిపిస్తుంది ఇక్కడక్కడ. సో దే నో ద లైట్నింగ్ ఏరియా ఈజ్ ఎ సివియర్ క్లౌడ్ ఈజ్ దేర్. సో దట్ ఈస్ హౌ వీ యూస్ టు అవాయిడ్. బట్ దట్ ఈస్ నాట్ 100% సేఫ్, బికాస్ it's only your judgment, and it may be correct, may not be 100% correct. But తర్వాత రాడార్స్ వచ్చినాయి. రాడార్స్ వచ్చిన తర్వాత నా ఎస్పెషలీ వెన్ వీఆర్ ఫ్లయింగ్ టు చెన్నై టు సింగపూర్ ఫ్లైట్ చేస్తుంటే, నైట్ ఫ్లైట్ అనమాట. వెన్ యూఆర్ ఫ్లయింగ్ ఓవర్ పోర్ట్ బ్లేర్ అండ్ దట్ ఏరియా, సైక్లోనిక్ వెదర్, ప్రతి సంవత్సరం సైక్లోనిక్ డిప్రెషన్స్ ఉంటాయి కదా, ఉన్నప్పుడు లాట్ ఆఫ్ వెదర్ విల్ బి దేర్. అయితే అటువంటి టైంలో ఈ వెదర్ రాడార్స్ ఆర్ వెరీ యూస్ఫుల్. సో వీ యూస్ టు సీ ఆన్ ది వెదర్ రాడార్లో రెడ్ ఏదైతే ఉంటుందో, దట్ వీ యూస్ టు అవాయిడ్. బట్ సమ్ టైమ్స్ ఇట్ సో హ్యాపెన్స్, ఇది ఒక క్లౌడ్ ఉంది, వెనక అదొక క్లౌడ్ ఉంది. ఇఫ్ యూ ఆర్ ఫ్లయింగ్ ఇన్ సచ్ వెదర్, ఇప్పుడు దిస్ ఈస్ వన్ క్లౌడ్ విచ్ ఐ కెన్ సీ ఇన్ ద రడార్, ఐ కెనాట్ సీ దట్ వెదర్ బికాస్ దిస్ ఈస్ క్యామోఫ్లేజింగ్ ది అదర్ వన్. సో ఐ యూస్ థింక్, ఓ ఇది ఒక వెదర్ నా కదా, దీన్ని కొంచెం అవాయిడ్ చేసి ఇట్లా పోతా ఉంటాం. ఇట్లా పోయి మళ్ళీ అది ఒక వెదర్ ఉంటుంది ఉండేవారు, దెన్ యూ హ్యావ్ టు అగైన్ అవాయిడ్ దట్. సో దట్ ఈస్ హౌ విత్ వెదర్ బాగోపోయినా సార్, మా ప్లెయిన్ వెదర్ ఉన్న టైంలో చీకటిగా ఉంటుంది ఆకాశం అంతా. అవును, ఏం కనిపిస్తుంటుంది అండి? ఏం కనపడదు, ప్యూర్లీ ఆన్ ది మ్యాప్ అండ్ ఆన్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఓన్లీ వి ఫ్లై. నావిగేషన్ అంతే. ఇప్పుడేమో అన్ని లేటెస్ట్ నావిగేషన్ మీకు కాదు. ఇప్పుడు మీ కార్లో జీపీఎస్ ఇట్లా వచ్చినట్టు ఎయిర్క్రాఫ్ట్లో కూడా లాట్ ఆఫ్ సాఫిస్టికేషన్స్ కావు. ఇప్పుడు జీపీఎస్ మీకు ఈ మధ్యన వచ్చింది, కానీ మాకు 15 years కిందనే ఇటువంటి మాకు ఎయిర్క్రాఫ్ట్లో వచ్చినాయి అనమాట. సో దట్ ఈస్ నావిగేషన్ సిస్టమ్ ఈస్ దేర్. అంటే మీరు పైలట్ సీట్లో కూర్చున్న తర్వాత నావిగేషన్ చూడాలి తప్ప ఏది చూడడానికి లేదు, ఏం బయట ఏం కనపడుతుంది. బయట ఏం ఏంటంటే కింద ఏదైనా సిటీ పై నుంచి పోతుంటే, లైక్ నాగ్పూర్ ఫ్లైట్ వెన్ ఐ యూస్ టు డూ నైట్ ఫ్లైట్. సో ఐ యూస్ టు ఫ్లై ఓవర్ వరంగల్ తర్వాత హైదరాబాద్ మీద, హైదరాబాద్ తర్వాత అదేంది మన చాందా బలాషా ఏదో ఉంది, బలాషా అది ఆ నుంచి నాగ్పూర్ అనమాట.
సో అట్లా అంటే ఇనిషియల్ మెడ్రాస్ టేకాం కాగానే నెల్లూరు వస్తుండే, నెల్లూరు తర్వాత ఈ వరంగల్ వస్తుండే, వరంగల్ తర్వాత హైదరాబాద్ వస్తుండే, హైదరాబాద్ తర్వాత చాందా బలాషా వస్తుండే, తర్వాత నాకు అట్లా బై లుకింగ్ అట్ ది గ్రౌండ్ ఆ యొక్క లైట్ యొక్క వాటి యొక్క పిక్చర్స్ డిజైన్ చూసి ఓ ఈ డిజైన్ ఉంటే దిస్ ఇస్ సో అండ్ సో సిటీ, దిస్ ఇస్ సో అండ్ సో సిటీ అని మాకు డిస్టెన్స్ మెజర్మెంట్ ఉంటుంది. డిస్టెన్స్ మీకు అక్కడ కనిపిస్తుంటుంది అంటే డిస్ట్రిక్ట్ ఎంత డిస్టెన్స్ ఉంది, మీకు ఎంత తెలుస్తుంది. డిస్టెన్స్ ఉంది, ఏ ట్రాక్లో పోతున్నాము. అంటే ఇనీషియల్ డెకోడా ఫ్లై చేసినప్పుడు అవి కూడా లేకుండా విన్నారా, ఆల్ ప్యూర్లీ అదే మ్యాప్ రీడింగ్ ఉన్న క్యాలిక్యులేషన్స్ అంతే. అప్పుడు ఇవన్నీ ఇప్పుడైతే మనం శంషాబాద్ టేక్ ఆఫ్ అయిన తర్వాత టువర్డ్ ఢిల్లీ వెళ్తుంటే వయా బలార్షా అనేది మనకు తెలుస్తుంటుంది. తెలుసు మనకి ఇప్పుడు డైరెక్ట్ మనం అక్కడ నుంచి నాగ్పూర్ పోతుంటే నాగ్పూర్ ఇంత దూరం రైట్కి పోతున్నది, ఈ మనం తర్వాత భోపాల్ పోతాం, భోపాల్ కింద పోతుంది. ఇవన్నీ ఇప్పుడు మంచిగా ఇట్ ఈస్ నౌ ప్లెజర్ టు ఫ్లై. అప్పుడు ఇది కాదనమాట. సార్ ఇప్పుడు ఢిల్లీ పోవాలంటే వయా నాగ్పూర్ పోవచ్చు, లేదా ఇంకొక రూట్ కూడా ఉంది అనుకోండి, ప్యారల్ రూట్ కూడా ఉంది అనుకోండి. సాధారణంగా వాట్ వి డూ ఈస్ A to B we fly direct. But unless there is some requirement to avoid, there may be fire ranges ఉండొచ్చు, ఆర్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ వాళ్ళ ఏరియా ఉంటుంది వేర్ దే విల్ బి ప్రాక్టీసింగ్ దేర్ ఫ్లయింగ్ ఏరోబయాటిక్స్ చేస్తుంటారు. అటువంటి ఏరియాస్కు మాకు మొదలే ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. నోట్ ఏముంటుంది ఈ ఏరియా, ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ ఫ్లయింగ్ ఫ్రమ్ హియర్ టు దేర్ టు దేర్, అయితే ఇక్కడ ఫైరింగ్ రేంజ్ ఉందంటే వి అవాయిడ్ దట్ ఏరియా. కానీ A to B ఉంటుంది డైరెక్ట్. A to B direct as the crow flies.